హుస్నాబాద్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ మార్కెట్లోని వడ్లు అలాగే రైతుల కళ్ళాలలో ఉన్న వడ్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది. పంటలకు కూడా భారీ నష్టం జరిగింది. ఈ యొక్క విషయంపై వ్యవసాయ మార్కెట్లో నిన్న ఒక మహిళా రైతు ఆవేదన చెందిన దృశ్యాలను మనందరం సామాజిక మాధ్యమాలలో చూసాం. ఆ మహిళా రైతు ఆవేదనను అర్థం చేసుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. అలాగే వ్యవసాయ మార్కెట్లో ఉన్న ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో అధికారులు శరవేగంగా ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 80% వడ్లు కూడా లోడింగ్ అయ్యాయి. అలాగే ఆ మహిళా రైతు హుస్నాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన కేడిక తార అనే మహిళా రైతుకు తక్షణ సహాయం కింద మంత్రి పొన్నం ప్రభాకర్ 10,000 రూపాయలు అందించారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ 50,000 రూపాయలు ఆమెకు అందించడం జరిగింది. ఈ విపత్తు గురించి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించిన తీరుకు ప్రజలు హర్షాతికేతనాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే రైతులు కూడా అధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రకృతి వైపరీత్యానికి హుస్నాబాద్లో కన్నీ విని ఎరగని విధంగా వర్షం పడింది. అలాగే హుస్నాబాద్ విపణిలో మార్కెట్లో ధాన్యం కొట్టుకుపోతున్న పరిస్థితి కూడా నిన్న మనం రాష్ట్ర వ్యాప్తంగా అలాగే వివిధ సామాజిక మాధ్యమాలలో అందరం చూసాము. అందులో ఈ అమ్మ కేడిక తార అమ్మ పేరు. ఈ అమ్మాయి కనీసం ఒక 10-12 ట్రిప్పుల వడ్లు పోస్తే ఒక 3-4 ట్రిప్పుల వరకు కూడా నష్టం జరిగిందని చాలా హృదయ విదారకంగా ఈ అమ్మ నిన్న రోధించిన తీరు అధికారులను, ప్రజాప్రతినిధులను కదిలించింది. అలాగే ఈ మార్కెట్లో కూడా నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు మార్కెట్ మొత్తం కూడా అధికారుల పర్యవేక్షణలో అందరి వడ్లు కూడా కాంటబెట్టడం జరిగింది. ఈ అమ్మతో మాట్లాడిద్దాం. మాది పోతారం, నా పేరు తారవ్వ. మాకు 5 ఎకరాల భూమి ఉన్నది. 12 ట్రిప్పుల వడ్లు అయినాయి. కోసినాము, ఆడ ఎండ పోసినాము. వాన వచ్చింది, కొట్టుకుపోయింది. పున్నం ప్రభాకర్ గారు వచ్చిండ్రు, నన్ను దగ్గరికి తీసుకున్నారు. నువ్వు ఏడవకు, నీకు ఇంతో సాయం చేస్తావు, నీ మోరీలు ఉన్న వడ్లు సుత తీసుకుంటావు, నిన్ను అన్యాయం చెయ్యము, నీకు బాధలు ఉన్నావు, నీ అల్లుడు చచ్చిపోయిన బాధ పోక ముందుకే ఈ బాధ అయింది బిడ్డ, మేమున్నాము, నువ్వే బాధ పెట్టుకోకన్నది. ఇంకా పెద్ద మేడం వచ్చింది, ఆమె సుత దగ్గర తీసుకున్నది. మీ బాధ, నీ బాధ చల్లారక ముందు, అల్లుడు చచ్చిన బాధ చల్లారక ముందు ఇదో బాధ పెట్టింది నిన్ను. అందరం మీకు సాయం చేస్తామన్నారు, తీసుకున్నారు. ఆ బురదల వడ్లు సుత తీసుకొని కాంట పెట్టుకుంటామన్నారు, తీసుకుపోతాండ్రు. మాకు అందరు సాయం చేస్తామన్నారు, చేస్తాండ్రు. మాకు బండి సంజయ్ గారు, అన్నయ్య నా బాధ, నా అల్లుడు పోయిన బాధల, నా తినే బుక్క కింద పడ్డ బాధలు చూసి నిన్న పొద్దున 50,000 రూపాయలు మంచి పంపించిండు. మళ్ళీ నేను వస్తా, నీ 15 తారీఖు నాడు నీ అల్లుడు బాధ ఉన్నది, నీకు అన్నీ తినే అన్నం కింద పడ్డదన్న బాధ ఉన్నది, నేను అత్త, నువ్వు బాధ పెట్టుకోకని ఫోన్లో మాట్లాడిండు. పున్నం ప్రభాకర్ గారు సుత నన్ను దగ్గర తీసుకున్నారు. నేను ఏ కష్టమైనా నేను చూసుకుంటాను అన్నారు. మమ్మల్ని అందరూ మంచిగా ఆదుకుంటారు. అందరికీ నమస్కారం.